మన భాష మన సంస్కృతి తెలుగు విజ్ఞాన వేదికకు స్వాగతం సుస్వాగతం. ఏ వ్యక్తికైనా తల్లిదండ్రుల తర్వాత జ్ఞానాన్ని ఉపదేశించి ఏది మంచో ఏది చెడో చెప్పే వారు గురువులు. గు అంటే అజ్ఞానంధకారం, రు అంటే నశింపచేయుట అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరకం నుంచి నాదం అంటే శబ్దం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత చాలా యుగాలు అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి శృతి అని పేరు. కానీ కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒక్కటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని కూడా మనకు అందించినది ఈ వ్యాస భగవానుడే. అంత గొప్ప వేద జ్ఞానాన్ని అందించిన వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన జన్మించిన రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమిగా పాటిస్తున్నారు. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. మన తెలుగు విజ్ఞాన వేదిక మన భాష మన సంస్కృతిని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగు భాష మన తెలుగు సంస్కృతి పరిరక్షణలో మీరు కూడా భాగస్వాములవ్వండి.